అందరికీ ఆమోదయోగ్యం కాదు, ఆయన పరిమితి. ఆయన పేరు మీద ఎట్లా ఇస్తారు? ఇలాంటి అవార్డు ఎప్పుడు కూడా శ్రీకాంత్ గారు కామన్ పేరు మీద ఉంటారు. రైట్, శ్రీకాంత్ గారు. సార్ ఇప్పుడు ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఒకరికి వచ్చినప్పుడు ఒక 10 మంది దాన్ని హర్షించినప్పుడు ఒక 2-3 దాన్ని విమర్శిస్తారు. ఇది సహజం, ప్రతి చోట మనం చూస్తాం, ప్రతి దాంట్లో కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు ఈవెన్ రకరకాల రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ నేషనల్ అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చలకు దారితీస్తూ ఉంటది. మనం ఇది ఒక రాష్ట్రంలోనే పరిమితం అయింది. సో నేననేది ఏంటంటే ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అవార్డు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవ్వాలి. ఆ ప్రభుత్వాలు ఆ అవార్డులు కొనసాగించాలని ఇండస్ట్రీ తరపున పెద్దలందరూ కూడా వీటిని సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటారు, ప్రతి ప్రభుత్వంలో ఉంటున్నారు, వాళ్ళతో చర్చించి ఇప్పుడు కూడా గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీలో ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు రకరకాలు ఉన్నారు. ఇప్పుడు సార్ అన్నట్టు నేను అనేది ఏంటంటే ఆయన గద్దర్ అనేది సరే ఆయనకి నచ్చి రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టుకోవచ్చు, ఓకే, నేను కాదు. ఇప్పుడు అది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో లేకపోతే ఆ పేరు మీద ఎందుకు తీసుకోవాలి, మనం వేరే ఇంకా తెలంగాణ సంస్కృతికి సంబంధించి కాకతీయ పురాణం పెట్టుకోను లేకపోతే ఇంకోటి వీటి పేరు మీద అవార్డులు ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంకొక ఇప్పుడు సింహాను ఇప్పుడు ఇట్లా ఏదో ఒకటి ఆ కమిటీ ముందు ఏంటంటే ఈ సిఫారసులన్నీ వీళ్ళు కూడా వెళ్ళి చర్చించి అలా వాటిని మళ్ళీ ముఖ్యమంత్రి పంపించి ఒక నిర్ణయం తీసుకుంటే ఏదైనా త్వరితరగా ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి మరుగులు పెట్టి ఏంటంటే కళాకారులకు ఏంటంటే సార్ అదొక అసంతృప్తి ఉంటుంది పక్కన. శ్రీకాంత్ గారు ఒక మాట, దయచేసి ఒక మాట అండి. మీకు ఇంటర్నల్ గా సినిమా ఫీల్డ్ తోటి ఎంతటి లోతుగా పరిచయం ఉందో నాకు తెలియదు. కానీ సార్ ఇక్కడ కరెక్ట్ గా వెళ్ళి ఇది కాదు అది మాట్లాడగలిగే మొగాడు లేడు సార్. పెద్దవాళ్ళు పెద్ద తలకాయలు యొక్క దాసనారాయణరావు రామానాయుడు గారికి పోయారు. ఇవాళ ఎవడు అలా మాట్లాడగలిగిన చేతులు సీఎంల ముందు చేతులు కట్టుకునే సన్నాసి నాయకత్వం ఉంది కానండి. సీఎం ముందు చేతులు అది కాదు, ఇది మా ఇండస్ట్రీకి ఇది కావాలి, ఇలా కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు లేరు ఇవాళ. అందుకనే ఈ ఇండస్ట్రీ ఇవాళ తల తెగిన ట్రాఫిక్ జంక్షన్ లో కనుక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఎలా ఉంటుందో అలా. అంతే కదా సార్, లేదంటే డ్రగ్స్ ఇష్యూలు కావచ్చు, ఇవన్నీ బయటకు తీసి ఇబ్బంది పెట్టి కాళ్ళ దగ్గరకు వచ్చే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. ఉండండి కాంప్రహెన్సివ్ గా ఆలోచిస్తారు. అదే దాసనారాయణరావు రామానాయుడు గారు ఉంటే అరే ఇది కామన్, అందరికీ ఆమోదయోగంగా ఉండాలి, ఒక వర్గానికి కాదు, తప్పు ఇది ధైర్యంగా మాట్లాడేవారు. ధైర్యంగా రేవంత్ రెడ్డికి కలిసేవారు, చెప్పేవారు, కమెంట్ చేసి తప్పు ఇది, ఒక వ్యక్తి పేరు మీద మీరు ఆరాధించండి. కానీ ఆయన ఒక ధర్మానికి ఒక సిద్ధాంతానికి కట్టుబడింది. అది మా అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు. కామన్ ఇది అలా కామన్ గా ఆలోచించగలిగే స్పృహ, ఆ శక్తి, ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ నైతికత, ఆ నిజాయితీ ఇవాళ లేదు సార్ నాయకత్వంలో. కనుక మన ఊరినే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తప్పితే పెద్దలు లేరు. అలా మాట్లాడగలిగిన దమ్మున్న సీఎం అంటే ఉనికిపోయే వాళ్ళు ఉన్నారు తప్పితే, సీఎం అంటే చేతులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్పితే, సీఎం అంటే చెప్పండి ఏంటి అనే రోజులు పోయినాయి. అది ఒక రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో వాడు మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడంతా వీళ్ళు సీఎంలే పిల్లకాకులు సీఎంలు అయ్యారు. కనుకేముంది వీళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు, నోటికి చేస్తా ఉంటారు, ఏదన్నా అంటే ఇల్లు కూర్చుతాం అంటారు. కేసీఆర్ గారు ఈ చిల్లర సమాచారానికి భయపడిపోతున్నారు, భయపడిపోయి అన్నిటికీ తాళం వేయటం అలవాటు అయిపోయింది. సార్ కేసీఆర్ గారు అంటున్నాను. కేసీఆర్ గారు సింహాన్ని పెడతాను అన్నాడు కదా, అని ఈ లోపల ఎలక్షన్స్ మారి దాని మీద కమిటీ చేశారు, అన్ని చేశారు. ఇక్కడ ఎవరని కాదు, వాళ్ళు కూడా విఫలం అయ్యారు. ఖచ్చితంగా ఒక్క అవార్డు కూడా ఇవ్వాలి ఆయన కూడా, మరి అది కూడా విఫలం ఇవ్వకపోవడం అనేది నేను తప్పు పట్టను సార్. ఎందుకంటే ఆ టైంలో మీరు ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళి చూడండి ఎంత దౌర్భాగ్యం జరిగింది. ఒక్కొక్క అవార్డు అనౌన్స్మెంట్ అప్పుడు చిల్లర తనక ఆ కుల పొడికి ఇచ్చారు, ఈ కుల పొడికి ఇచ్చారు, మా గ్రూప్ ఇచ్చారు, మీ గ్రూప్, ఎంత చిల్లర తనక అసహ్యంగా మరి రోడ్డు మీద వీధి మీద వీళ్ళు గోలీ ఆటలో పోటాడుకుని చిల్లర గ్యాంగ్ లాగా మాట్లాడుకున్నారు సినిమా వాళ్ళు. బరువు ఇచ్చారు, వీళ్ళకి అవార్డులు ఇవ్వటం దరిద్రం, వీళ్ళకి అవార్డులు ఇవ్వాలా, ఇలాంటి గ్యాంగ్కి అవార్డులు ఇవ్వాలా అన్నంత అసహ్యం చేశారు. అందుకనే అప్పుడు చంద్రబాబు సీఎం పక్కన పెట్టాడు. చూద్దాం సార్ ఇప్పుడు 10 మంది ఇది అవుతున్నారని ఇప్పుడు మంచి సినిమాలో 4-5 వస్తున్నాయి. మంచి నేను ఒక సినిమా తీస్తాను సార్, నాకు ఆదరణ చూపిస్తాను సార్, 2వ షో ఆడితే ఒట్టు సార్.